రైట్ ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతూ ఉండటంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. రేపు దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు అసెంబ్లీ అభ్యర్థులతో పాటు పార్లమెంటు స్థానాలకి సైతం అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇడుపులపాయ వేదికగా వైసీపీ అధినేత సీఎం జగన్ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. అయితే ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార పార్టీ అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. రేపు వైసీపీ తుది జాబితానైతే విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రాజేష్. గాయత్రి 2024 ఎన్నికలకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పూర్తి స్థాయిలో గెలిచే విధంగా కూడా ఇప్పటికే వైసీపీకి సంబంధించి పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే రేపు ఇడుపులపాయకి సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా 77 మంది అభ్యర్థులు మార్పులు చేర్పులు జరిగినాయి. అలాగే 23 మంది పార్లమెంటు అభ్యర్థులు కూడా మార్చడం జరిగింది. ఈ పూర్తిగా అయితే రేపు ఇడుపులపాయకి సీఎం పర్యటన ఉండబోతుంది. అక్కడ వైఎస్ఆర్ ఘాట్కి వెళ్ళిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాళులు అర్పిస్తారు. నివాళులు అర్పించిన తర్వాత పూర్తి స్థాయిలో 175 నియోజకవర్గాలకు సంబంధించిన అలాగే 25 పార్లమెంటుకు సంబంధించిన అభ్యర్థులని రేపు కన్ఫర్మ్ చేసి రేపు ఫైనల్గా కూడా ఇడుపులపై నుండి కూడా విడుదల చేస్తారు. అభ్యర్థులకు సంబంధించి పూర్తిగా 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ అయితే రేపు ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2019లో కూడా ఇక్కడ నుంచే సెంటిమెంట్గా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను విడుదల చేశారు. అదే సెంటిమెంట్ను కూడా ఈసారి కూడా ఫాలో అవుతున్నారు. ఇక అంతేకాకుండా నిత్యం ఇంకా ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇప్పటికే సిద్ధం పేరుతో కూడా 4 భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మరో పక్క నవరత్న పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి కూడా కొంత బహిరంగ సభలు పెట్టి అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తమకు లబ్ధి చేకూరితేనే తమకు ఓటు వేయండి అంటూ కూడా ప్రజల్ని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పూర్తిగా ఎన్నికలకు సంబంధించి కూడా ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు కూడా ఇప్పటికే సంసిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఒక రూట్ మ్యాప్ కూడా రెడీ అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ బహిరంగ సభ అలాగే రోడ్ షో ఉండే విధంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఒక రూట్ మ్యాప్ కార్యాచరణ అయితే సిద్ధం అవుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ నెల 18 నుంచి కూడా ఇచ్చాపురం నుంచి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకి శ్రీకారం చుడుతున్నారు. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో రోజుకు 2 లేదా 3 నియోజకవర్గాల్లో ఒక భారీ బహిరంగ సభతో పాటు రోడ్ షో ఉండి నిత్యం ప్రజల్లోకి ఉండే విధంగా కూడా పూర్తిగా ఆయన రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్న పథకాలు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో కూడా పూర్తి స్థాయిలో అమలు చేశాము. 2024లో తమకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయండి అంటూ కూడా ప్రజలను అడిగే విధంగా కూడా ఒక ప్రిపరేషన్ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే 2024 ఎన్నికలకు సంబంధించి నవరత్న పథకాలతో పాటు మరికొన్ని కొత్త హామీలను ఇచ్చే ఆలోచనలో కూడా వైసీపీ ఉంది. దానికి సంబంధించి కూడా మొన్న సిద్ధం సభలోనే దాన్ని ప్రకటిస్తారనుకున్నప్పుడు కూడా కొంత మేనిఫెస్టో మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. ఆ కసరత్తుకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 2024 ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోతో ఎలాంటి కొత్త అంశాలు చేర్చాలనేది కూడా ఇప్పటికే పార్టీ పెద్దలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ మీద పూర్తి స్థాయిలో ఇప్పటికి సంసిద్ధమైనట్టుగా తెలుస్తుంది. రేపు ఇడుపులపై నుంచి కూడా ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా రైతులకు, మహిళలకి, విద్యార్థులకు సంబంధించి కొన్ని కొత్త అంశాలను అయితే అందులో ఉంచే అవకాశం ఉంది. ఇంకా విద్యార్థులకు సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకి ఎలక్ట్రికల్ స్కూటర్లు ఇచ్చే ఆలోచన కూడా వైసీపీ ఒక హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మహిళలకు సంబంధించి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు 400కే ఇచ్చే విధంగా కూడా ఒక కొత్త హామీని ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి ప్రధానంగా రుణమాఫీ మీద కూడా ఒక కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రుణమాఫీకి సంబంధించి ఎంతవరకు రైతులకు రుణమాఫీని అమలు చేయాలనేది కూడా ఒక హామీ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులని మార్పులు చేర్పులు జరిగిన తర్వాత అఫీషియల్గా రేపు ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళే అంటే కూడా మొత్తం 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా వాళ్ళకైతే దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సుడిగాలి పర్యటనకి శ్రీకారం చుట్టున్నారు. పూర్తిగా ఏదైతే 2024 ఎన్నికల్లో వైనాట్ 175 అనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. గాయత్రి. రైట్, థాంక్యూ రాజేష్.
మొత్తంగా ఏపీలో ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో అధికార పార్టీ అలర్ట్ అయింది. రేపు దాదాపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారో, అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ముఖ్యంగా ఆయన రేపు ఉదయం దాదాపుగా 11 గంటల సమయంలో కూడా ఏదైతే విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి కూడా ఆయన ప్రత్యేక చాపర్ ద్వారా కూడా కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి కూడా దాదాపుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయకు చేరుకున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రానున్న ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థుల లిస్టును కూడా పూర్తి స్థాయిలో ఆయన రేపు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా జిల్లా అధికార యంత్రం కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే రేపు 12:30 సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టును కూడా తన తండ్రి సమాధి వద్ద పైన కూడా పెట్టి అక్కడ దాదాపుగా ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల లిస్టు కూడా రేపు మధ్యాహ్నం సమయంలో కూడా బయటికి రానుంది. అయితే ఇప్పటికే చూసుకుంటే కనుక రేపు ఆయన అక్కడ ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం కూడా అక్కడి నుంచి మళ్ళీ కడప విమానాశ్రయానికి చేరుకొని మొదటగా ఏదైతే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ని కూడా పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం అయింది. అలాగే 18వ తేదీ శ్రీకాకుళం నుంచి కూడా ఆయన మొట్టమొదటి ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇప్పటికే రోజు చూసుకుంటే కనుక 1 లేదా 2 బహిరంగ సభలు ఉండేట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. ఏది ఏమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇప్పుడే రాష్ట్ర విజయవాడ సీఎం ఆఫీస్ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా ఇప్పటికే ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే రేపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎప్పుడెప్పుడు అది ఎదురు చూస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ అయితే కనుక పూర్తి స్థాయిలో రానున్న పరిస్థితి ఉంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా చూసుకుంటే కనుక 2019లో కూడా ఇదే సెంటిమెంట్కు సంబంధించి కూడా ముఖ్యంగా అయితే కనుక 2019లో కూడా అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసిన తర్వాతనే ఆయన విజయావకాశాలు దక్కాయని చెప్పి ఆయనకు ఒక నమ్మకం. అలాగే ఈ నేపథ్యంలో కూడా రేపు అయితే కడప జిల్లాకు వచ్చి అక్కడ ఏదైతే లిస్టు పెట్టి ప్రత్యేక ప్రార్థనలు